అందరికీ నమస్కారం. ఈరోజు మదర్ తెరీసా గారి 116వ జయంతి సందర్భంగా మీ అందరికీ ఆవిడ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆవిడని ఇన్ని సంవత్సరాల తర్వాత మనం తలుచుకున్నామంటే మన మధ్య లేకపోయినా కానీ ఆవిడ చేసినటువంటి సేవా తత్పరత, ఎక్కడో పుట్టి ఆవిడ ఇండియా వచ్చి వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో స్కూల్లో టీచర్గా పనిచేస్తూ బెంగాల్ విభజన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కష్టాలను చూసి ఆవిడ సేవా దృక్పథంతో పేదలకి, అభాగ్యులకి, అనాథలకి, అనారోగ్య బాధితులందరికీ సేవ చేస్తూ ఆవిడ 1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. అంటే మనం మనస్ఫూర్తిగా సేవ చేస్తే దేవుడు కరుణిస్తాడంటానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఆఫ్టర్ నోబెల్ శాంతి బహుమతి వచ్చిన తర్వాత ఆవిడకి భారతరత్న అవార్డు కూడా మన ఇండియాలో పుట్టలేదు ఆవిడ, కానీ ఎక్కడి నుంచి యుఎస్ఏ నుంచి వచ్చి ఇక్కడ మనకి సేవ చేస్తూ ఆవిడ యొక్క సేవలను గుర్తించి 1980లో ఆవిడకి భారతరత్న అవార్డు కూడా ఇచ్చారు. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో మనం ఎంత సంపాదించినా, ఎంత సంపాదించినా కానీ సేవ చేసే దృక్పథం లేకపోతే మనం చేసినటువంటి సాధనకు కానీ లేకపోతే మనం చేసినటువంటి సంపాదనకు కానీ విలువ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు సేవ తత్పరతను నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.